God has a plan for your life. And let me tell you, God's plans always supersede your plans. Somebody say hallelujah. నీ ప్లాన్స్ కన్నా, నీ ఉద్దేశాల కన్నా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. God's plans are always higher than your plans. God's thoughts are always higher than your thoughts. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక గొప్ప నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు. మిద్యాన్ అరణ్యంలో ఒంటరిగా తిరుగుతున్న మోషే. బహుశా నేను అనుకుంటాను, అసలు నా పాస్ట్ లైఫ్ ఏంటి? 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగాను, నేను అంతఃపురంలో పెరిగాను. నా బతుకేమైపోయింది? ఇక్కడ గొర్రెలు కాసుకుంటున్నాను నేను, ఎవరు నా చుట్టూ లేరు, నా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి, ఏంటి పరిస్థితి? ఎవరు నా స్థితిగతులు మారుస్తారో అని బహుశా మోషే అనుకుంటున్న ఆ సమయంలో మండుచున్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడి ఆయన ఫరో యొద్దకు నడిపించి మోషేను ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చాడు. యు మే బి థింకింగ్ దట్ యు ఆర్ డిఫీటెడ్. బహుశా ఈ రాత్రి నువ్వు ఓడిపోయావు అనుకుంటున్నావేమో. నేను ఒంటరిదాన్నండి వెస్లీ గారు, నేను ఒంటరి వాడిని ఏడుస్తున్నావేమో. ఎవరు నన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేరండి, నా ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లా, నా బ్రతుకేంటో నాకు తెలియదు, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావేమో. God has a bigger plan, my friend. దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం చాలా గొప్పది. ఏమీ లేదు అనుకుంటున్న నీ జీవితంలో చాలా ఉంది అని దేవుడు రుజువుపరిచాడు. మోషేను గొప్ప నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దాడు.